is a part of ours, this one. Next come to judiciary. Okay, what is the meaning of the judiciary? Judiciary అంటే ఏంటి చెప్పండి. We can simply spill out. Okay, judiciary చెప్పండి. Protect the constitution. Protect the constitution. Protect the constitution. Okay. Very good. Next. Girls మీరు ఇంకా యాక్టివ్ లేరు చెప్పండి. Interpreting the laws. అమ్మా Interpreting the laws. If the correct or not. ఓకే వండర్ఫుల్. ఇంటర్ప్రిటింగ్ ద లాస్. Interpreting the laws. Next. Judiciary consists of courts. Judiciary considering Consists of courts. goals. Courts. Okay, courts. Supreme courts or high courts. Okay. It corrects the orders of legislature and executive, Okay. and the conflict between those two organs are verified by the judiciary, and by ensuring this, it safeguards the constitution. Okay, right. ఇంకా ఓకే ఎగ్జాక్ట్ మీరు చెప్పింది కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రోలింగ్, తర్వాత ఇంటర్ప్రిటింగ్ ద లాస్, కోడ్స్ కూడా మనకి ఏమంటాయి మొత్తం కూడా ఓకే కరెక్ట్. ఆల్ ఆర్ ద ఆల్మోస్ట్ ఆల్ అండ్ నియర్ టు క్లోజ్ టు దట్ ఆన్సర్ కరెక్ట్. డోంట్ వరీ. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ది జుడిషియరీ. మెనీ టైమ్స్ కోర్ట్స్ ఆర్ సీన్ ఓన్లీ యాజ్ arbiters in disputes between the individuals or private parties. అంటే కొన్ని సందర్భాల్లో చాలా మెనీ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్బిట్రరీస్ అండ్ మీన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఎలా ఉంటుంది, ఇండివిజువల్ అండ్ ప్రైవేట్ పార్టీస్ మధ్య ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? బట్ జుడిషియరీ పెర్ఫార్మ్స్ సమ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆల్సో. జుడిషియరీ ఏం చేస్తుంది, కొన్ని పొలిటికల్ ఫంక్షన్స్ ఆల్సో. పొలిటికల్ మీన్స్ పార్టీ పరమైనటువంటి అంశాల మీద ఎవరైనా సరే ఇఫ్ దే ఎస్టాబ్లిష్ ది పార్టీ, రిగార్డింగ్ దట్ పార్టీ దే కెన్ అప్రోచ్ ది కోర్ట్ కొని dissolve such kind of disputes or whatever. లేకపోతే పొలిటికల్ పార్టీ సంబంధించి if you take that మహారాష్ట్ర there is శివసేన పార్టీ. శివసేన they bifurcated into two parties. అంటే శివసేన వచ్చేసి షిందే వర్గం ఒకటి, తర్వాత మనకున్నటువంటి ఠాక్రే వర్గం అయిపోయింది. ఠాక్రే మనకి బాల్ ఠాక్రే ఉన్నప్పుడు ఆ పార్టీ పెడితే ఆ పార్టీలో ఉన్నట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్స్ షిందే. అయితే వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు కర్ణాటక మహారాష్ట్రలో కూడా సపోర్ట్ లేనప్పుడు దట్ బాల్ ఠాక్రే వర్గం వచ్చేసి దే హ్యాడ్ టేకెన్ సపోర్ట్ బై కాంగ్రెస్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అది తీసుకుంటే వాళ్ళు కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు కాంగ్రెస్కి శివసేన అనేటువంటిది కాంగ్రెస్ సపోర్ట్గా ఉంటుంటే ఈ శివసేనలో ఉన్నటువంటి షిందే బ్యాచ్ ఏం చేశారంటే వాళ్ళు కంప్లీట్లీ శివసేన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సపోర్టర్ ఆఫ్ ది బీజేపీ అంటే బీజేపీ అంటే మత సిద్ధాంతాలకు లేక రిలీజియస్ ఎఫ్ఐఎస్కి లేక రిలీజియస్ ప్రిన్సిపల్స్కి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ శివసేన. అయితే వీళ్ళేమంటున్నారంటే నో అవర్ మెయిన్ మోటో ఈజ్ కంప్లీట్లీ రిలీజియస్, నాట్ ద సెక్యులర్ పర్పస్. బట్ వేరస్ కంప్లీట్లీ కాంగ్రెస్ ఈజ్ సెక్యులరిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది అని వీళ్ళేం చేశారంటే 1 year కల్లా ఆ యొక్క పార్టీని డిజాల్వ్ చేసి వాళ్ళకి నచ్చల, షిందే వర్గానికి నచ్చల. మీరేంద్ర అన్ని కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత మీరు శరద్ పవార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విడిపోయి ఏం జరిగినటువంటి బీజేపీ ఇక్కడ వల్ల సెకండ్ లార్జెస్ట్ సీట్స్ కలిగినటువంటి పార్టీ వీళ్ళు ఏం చేశారంటే ఈ వర్గం వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేసి బీజేపీ ఏం చేసిందంటే ఈ శివసేనలో ఉండే షిండే వర్గానికి సపోర్ట్ చేసి ఇతన్ని సీఎం చేయడం జరిగింది. అయితే అంతకుముందు ఏంటంటే ముందు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి బీజేపీకి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా డెప్యూటీ సీఎం అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పార్టీ అనేటువంటిది ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జ్యుడిషియరీ కెన్ ఇంటర్వెన్ అంటే గివ్ ద క్లారిఫికేషన్స్. ఇక్కడే కాదు మనకి కర్ణాటకలో అలాగా, నెక్స్ట్ ఇక్కడే కాకుండా
సేమ్ ఇలాంటి డిస్ప్యూట్స్ మనకి ఢిల్లీలో ఉంది, తమిళనాడులో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, తెలంగాణలో ఉంది, వేరే. జుడిషియరీ ఇస్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్. Absolutely. Important organ of the government. What are the important organs of the government? Important organs of the government. Legislature, executive, judiciary. Very good. ఇవి వచ్చేసి మనకి 3 వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గన్స్ of the అమ్మ ప్రెసిడెంట్ వచ్చేసి పార్లమెంట్లో మనకి ప్రెసిడెంట్ ఉండటం జరుగుతుంది. బట్ దిస్ జుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ సెపరేట్ పార్ట్. అమ్మా ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్లో నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో అంతర్భాగమే. లెజిస్లేటర్లో రాదు. మళ్ళా లెజిస్లేటర్లో ప్రెసిడెంట్ కెనాట్ అపియర్, బట్ ఎగ్జిక్యూటివ్లో హీఈస్ ద వన్ ఆఫ్ ది ఆర్గన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్. అయితే మనకి ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి మనకి ఇక్కడ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెసిడెంట్ సపరేటెడ్ ఇన్ దట్ పార్లమెంట్ ఆర్గన్స్. పార్లమెంట్ ఆర్గన్స్లో ప్రెసిడెంట్ ఈస్ కంప్లీట్లీ సపరేటెడ్. అంతే. రాజ్యసభలో ఉంటారు. అంటే పార్లమెంట్కి వచ్చేసరికి ఇతను కంప్లీట్లీగా ఇంటర్నల్ పార్ట్. ప్రెసిడెంట్ ఈస్ ఇంటర్నల్ పార్ట్ ఇన్ ద పార్లమెంట్. ఫైనల్గా బిల్ అనేది అక్కడ ఉంటే అందుకోసమే దాన్ని పార్లమెంట్ అనేది. అదే ఇంక్లూడెడ్. అయితే యాక్చువల్గా ఏంటంటే హీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద పార్లమెంట్. ఓకేనా? అయితే ఎగ్జిక్యూటివ్లో కూడా ఏంటంటే హీ ఈజ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్లో కూడా హీ ఈజ్ ద మెంబర్ అంతే. బట్ వితౌట్ హీ డిడ్ నాట్ ఎలెక్టెడ్ member in the executive. But whereas come to that umbrella term of the parliament, he is a completely important organ. Okay na? Next, the Supreme Court of India is in fact one of the very powerful courts in the world. అంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఏమవుతుంది, ప్రతి దేశం కూడా కోర్టు ఉంటుంది, అది ఆ దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గన్ అవుతుంది. Right from 1950, judiciary has played an important role in the interpreting and protecting the Constitution. What you said that is reflecting here. Okay na? Next, why do we need an independent judiciary? Independent judiciary మనకి ఎందుకు కావాలి? In any society, disputes are bound to arise between individuals and between groups, and between the individuals or groups. ఒక ఇండివిజువల్ ఒక గ్రూప్ అవ్వచ్చు, ఆర్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్, ఎవరైనా కావచ్చు. వీళ్ళ మధ్య వచ్చినటువంటి డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేస్తానికి ఇక్కడ మనకి judiciary is very important. All such disputes must be settled by the independent body in accordance with the principle of rule of law. అంటే ఇలాంటి ఇండిపెండెంట్ బాడీ ఉంటే కేంద్రం రాష్ట్రాల మధ్య లేక ఏదైనా ఆర్గనైజేషన్ కేంద్రాల మధ్య ఉన్నటువంటి దాన్ని ఇండిపెండెంట్ బాడీగా ఉన్నట్టు ఎలాంటి ఫోర్స్ లేకుండా జస్టిస్ ఇవ్వడం జరుగుతుంది. This idea of the rule of law implies that all individuals, rich or poor, it can give the equal judiciary or equal priority. Men or women equally give the judgment. Forward, backward caste can be give the equal importance, equal judgment, are subject to the same law. అంటే ఇక్కడ ఏముంటున్నది, ఇక్కడ ఎవరు కూడా ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వట్లా. మీరు రిచ్ కాబట్టి, మీరు మెన్ కాబట్టి, మీరు ఫార్వర్డ్ కాస్ట్ కాబట్టి మేము ఇస్తున్నాం.
ఇక్కడ అందరూ కూడా ఇట్ ట్రీట్స్ ఈక్వల్. ద ప్రిన్సిపల్ రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇస్ టు ప్రొటెక్ట్ ద రూల్ ఆఫ్ లా అండ్ ఎన్షూర్ సుప్రీమసీ ఆఫ్ ది లా. ఇక్కడ ఏంటి, జ్యుడిషియరీ టు ప్రొటెక్ట్ రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా? Rule of law is equal. Yes, equal before law, equal protection of the laws. Equal protection of the laws means equal to before law. చట్టం ముందు అందరు సమానం. Equal protection of the laws. The protection can be given to each and everyone, even according to Article 20. Again, next. It safeguards rights of the individuals. The court can safeguard and protect the individual rights and settle disputes according with the laws. Even the disputes done according to laws ప్రకారం సెటిల్ చేయబడుతుంది. Ensures democracy does not give way to individual or group dictatorship. అంటే ఇలాంటివి ఏ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ ఇట్ కెన్ ప్రొటెక్ట్స్, ఇట్ కెన్ గివ్ ద సేఫ్ గార్డ్స్. In order to be able to do all this, it is necessary that the judiciary is independent of any political pressures. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మరియు సెంటర్ మధ్య ఎనీ డిస్ప్యూట్ వచ్చిందనుకో, ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ అకర్డ్, అప్పుడు జనరల్గా సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు జనరల్లీ ఒకవేళ కేంద్రం కానీ ఇంటర్వ్యూన్ అయినట్లయితే, కేంద్రం కానీ ఒకవేళ దాని మీద ప్రెజర్ కానీ తీసుకొచ్చినట్లయితే, ఇక్కడ దే వుడ్ నాట్ సీ వెదర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వెదర్ రైట్ ఆర్ రాంగ్ అని చూడకుండా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ద జ్యుడిషియరీ, ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ద ఈక్వాలిటీ జస్టిస్ అన్న. ఈక్వల్ జస్టిస్ రావాలంటే ఏం చేయాలంటే, సెంట్రల్ స్టేట్ కాకుండా హూ మేడ్ రాంగ్, హూ మేడ్ రైట్, బేస్డ్ ఆన్ దట్ రైట్ ఆర్ రాంగ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టు గివ్ ద జడ్జిమెంట్ ఆర్ డెసిషన్ టు దట్ డిస్ప్యూట్. దానికి మాత్రం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ అలాంటి ఇంటర్వ్యూన్ లేకుండా అది జ్యుడిషియరీ బికేమ్ యాజ్ ద ఇండిపెండెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈక్వాలిటీ రావడం జరుగుతుంది. ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ అక్కర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వచ్చేసి అమరావతి క్యాపిటల్ కావాలని చెప్పేసి అంటున్నారు, అక్కడ హౌసెస్ కట్టాలనుకుంటారు. కొంతమంది అక్కడ వద్దు కావాలి. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సిఆర్డిఏ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఉంటే, ఈ ఆర్గనైజేషన్ కూడా మొత్తం అక్కడ దాంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ తీసేసి చదవడం వల్ల కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కావాలి వద్దని, కొంతమంది కావాలి వద్దని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కెన్ గివ్ ద జడ్జిమెంట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ లాస్, బేస్డ్ ఆన్ దట్ వాట్ ఎవర్ దట్ లాస్ మెన్షన్ ఇన్ దట్ సిఆర్డిఏ అండ్ అమరావతి యాక్ట్స్. ఓకేనా. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ. సింప్లీ స్టేటెడ్, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ మీన్స్ that the other organs of the government like the executive and the legislature must not restrain the functioning of the judiciary in such a way that it is unable to do justice. అంటే ఏ ఒక్కటి కూడా రెస్ట్రెయిన్ అంటే దాన్ని ఆపటం కానీ ఇబ్బంది పెట్టకుండా ఏ ఒక్కదానికి కూడా ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ దీని మీద పెత్తనం చలాయించకుండా ఉండేటువంటి దాన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. ది అదర్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డెసిషన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. అంటే ఏ ఆర్గాన్ కూడా ఇది కానీ జ్యుడిషియరీ ఇంటర్వెన్ కాకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా తన యొక్క పని తానే చేసుకుని వెళ్ళేటువంటిది అనమాట. జడ్జెస్ మస్ట్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వితౌట్ ద ఫియర్ ఆఫ్ ఫేవర్. Judges also must not be there. But what happened right now in India, in some of the high courts, some in Supreme Court, కొన్ని అక్కడెక్కడ ఏం జరుగుతుంది, the favorism they are going to be showing up there. Independence of the judiciary does not imply arbitrariness. Arbitrariness, absence of the accountability. Judiciary should not do that. The judiciary should follow ethics and morals and the laws. ఎవరికైతే ఏదైతే కావాలో అంతవరకు ఇవ్వాలి కానీ షుడ్ నాట్ ఇంప్లై ద ఆర్బిట్రరీనెస్. ఒకవేళ కంప్లీట్గా వాళ్ళు వేరే పార్టీకి, వేరే గ్రూప్కి, వేరే క్లాస్కి సపోర్ట్ చేయకుండా డెఫినెట్లీ ఈ షుడ్ ఫాలో దట్ ఇండిపెండెంట్నెస్ అన్నమాట. Judiciary is a part of the democratic political structure of the country. Yes or no? It is a democratic political structure of the country కాబట్టి it has independence. It is therefore accountable to the constitution, to the democratic traditions and to the people of the country. 100% it is the accountable to the constitution of India. Judiciary must be followed under the guidelines of the constitution of India. So because here the democratic traditions and the people's country, అంటే మనకి చాలా ట్రెడిషన్స్ కానీ, వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి.
దీని ప్రకారంగా ప్రజలు అంటే భారతదేశంలో ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో దాని ప్రకారంగా ద కోర్ట్ హ్యాస్ టు ఇన్వాల్వ్, కోర్ట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్స్ that must be under the control of the Constitution of India. Next, the legislation is not involved in the process of the appointment of judges. ఇక్కడ ఏమవుతుంది లెజిస్లేషన్ మీన్స్ ఇక్కడ మనకి మ్యాక్సిమం పొలిటికల్ పార్టీస్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇక్కడ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో దే షుడ్ నాట్ ఇన్వాల్వ్. ఎలాగే యాక్చువల్గా జడ్జెస్ హూ ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ ద జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు ఇక్కడ? అపాయింట్మెంట్స్ వచ్చేసి కొలీజియం ఉంటుంది. అయితే కొలీజియంకి ఎవరిని తీసుకోవాలనుకుంటుంది కొలీజియం? ఇక్కడ సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఒకవేళ సపోజ్ తెలంగాణలో ఒక 4 హైకోర్టు జడ్జెస్ కావాలనుకోండి. హైకోర్టు జడ్జెస్ని ఎవరు ఇక్కడ వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది? ఎస్, గవర్నమెంట్. తెలంగాణకు వచ్చేసి గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే ఫేవర్గా ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్కి ఫేవర్గా ఉండి లేక వర్దీగా ఉన్నారో అనిపిస్తారు, అలాంటి వాళ్ళు ఏం చేస్తుంది జరుగుతుందంటే ఈ గవర్నమెంట్ 4 మెంబర్స్ అంటే సపోజ్ తెలంగాణ హైకోర్టుకి మనకి ఇక్కడ 4 మెంబర్స్ కావాలి. ఈ 4 మెంబర్స్ కావాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేస్తారంటే ఇక్కడ 4 మెంబర్స్ని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు దర్ సీనియారిటీ. ఈ సీనియారిటీ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్కి వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సార్ దీస్ 4 ఆర్ ద సీనియర్ మెంబర్స్ ఇన్ ద హైకోర్ట్ జ్యుడిషియల్ లేక ఇండియాలో ఉన్నటువంటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. అయితే వీళ్ళేం చేయడం జరుగుతుందంటే వీళ్ళు కొలీజియానికి రిఫర్, మా రాష్ట్రం నుంచి వీళ్ళందరూ కూడా మాకు జడ్జెస్ కావాలని అనుకుంటున్నారు అంటారు. అంటే ఇక్కడ ఫేవరిజం కూడా ఉంటుంది కదా, పొలిటికల్ ఇంటర్వ్యూన్ కూడా ఉంటుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ కొలీజియం ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తుంది అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీస్ 4 హైకోర్టు జడ్జెస్ ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ ఇన్ ద తెలంగాణ. అంటే ఇక్కడ ఎన్ని లాస్ బట్ నో బడీ ఫాలోస్ ఆల్ దీస్ లాస్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫాలో అయిపోయినట్టు ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అపాయింటెడ్ అ జడ్జ్ a person must have the experience as the lawyer or must be as well versed in laws. అంటే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, ఈచ్ అండ్ పీక్ పాయింట్ థింగ్ కూడా మనం అక్కడ నేర్చుకుందాం. కానీ కావాలంటే ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ కావాలి. మీరు యూపీఎస్సీ రాయాలంటే ఏం కావాలి? మీరు యూ మస్ట్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇది పాస్ మార్క్స్ ఆఫ్ 35 or 75? 35 ఓన్లీ. ఇది ఉంటే చాలు. మీరు ఎట్ టైం పాస్ అవ్వాలా లేక నెంబర్ ఆఫ్ టైమ్స్ పాస్ అవ్వాలా? ఎనీ టైం, త్రూ డిస్టెన్స్ కావచ్చు, త్రూ రెగ్యులర్ కావచ్చు. నువ్వు 100 సార్లు ఫెయిల్ అయినావు, ఒక్కో దాంట్లో 35 వచ్చిన సార్, బట్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ద ప్రిలిమినరీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ పర్సన్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ పొలిటికల్ ఒపీనియన్ ఆఫ్ ద పర్సన్ ఆర్ హిస్ ఆర్ పొలిటికల్ లాయల్టీ ఆల్సో దే విల్ బి కన్సిడర్డ్. అండ్ షుడ్ నాట్ బి criteria of the appointment judges. Should not be criteria. Political loyalty should not be criteria directly according to the laws, but indirectly political loyalty. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ జడ్జెస్ మొత్తం కూడా ఎలా ఉన్నారో మీరు గమనించుకోండి. అదే నెక్స్ట్, జడ్జెస్ హ్యావ్ ద ఫిక్స్డ్ టెన్యూర్. ఎంత ఉంటుంది? 1, 2, 3, 4, 5, 6. They hold office till reaching the age of retirement. Retirement అయ్యేంత వరకు ఉంటుంది. Whereas in the High Court 62, in the Supreme Court 65. If that member High Court లో సపోజ్ మనకి High Court అతనికి 61.6 months అనుకోండి. If he become as a Chief Justice or Justice, అతను 6 months మాత్రం ఉంటాడు, రిటైర్ అవుతుంది. Okay, but otherwise they have security of the tenure. Security of the tenure ensures that the judges could function without fear or favor. ఎవరికి ఇక్కడ భయపడకూడదు, ఎవరికి
అనుకూలంగా తీర్పులు ఇవ్వకూడదు అనమాట. ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్. జడ్జెస్ రిమూవ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏది పార్టీకో ప్రభుత్వానికో సపోర్ట్ చేయలేదని ఆయన రిమూవ్ చేస్తానికి లేదనమాట. ఇవన్నీ కూడా చాలా బుల్షిట్ విషయాలు ఇక్కడ జరగడానికి లేదు. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. Appointment of judges. Appointment of the judges has never been free from political controversy. It is a part of the political process. Last ఏమైంది పొలిటికల్ ప్రాసెస్ లేక రావడం జరిగింది. It makes difference who serves in the Supreme Court and the High Court. A difference in the high constitution. In difference is how constitution is interpreted. అంటే ఇక్కడ సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా ఇక్కడ మనకి అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ దే హ్యావ్ టేకెన్ ఇంటూ ది కన్సిడరేషన్. ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ద జడ్జెస్, their views about active and assertive judiciary are controlled committed judiciary have an impact on the fate of the legislations enacted. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి జడ్జిమెంట్ ఎలా ఉండాలంటే మనకి ఎనాక్టెడ్ లెజిస్లేషన్ ఎనాక్ట్ అంటే చట్టాలు చేసుకునేటువంటి అనుకూలమైనటువంటి విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ఏపీపీఎస్సి లేక పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే కాంట్రవర్సీగా ఎన్ని కూడా కేసెస్ అయ్యి 1, 2, 2, 5, 3, 6 ఇయర్స్ కూడా పడ్డే టైం ఉంటుంది. ఒకవేళ ఒక కోర్టు ఇచ్చినటువంటి గ్రూప్ 1కి ఇచ్చినటువంటి తీర్పు సెకండ్ నోటిఫికేషన్ ఒకవేళ ఏదైనా గ్రూప్ 2 కానీ లేక గ్రూప్ 1 కానీ ఆంధ్ర తెలంగాణలో జరిగితే దానికి ఈ యొక్క తీర్పుకి అంటే ఈ తీర్పుకి అనుకూలంగానే ఈ యొక్క జడ్జిమెంట్ కూడా లేకపోతే ఆ యొక్క కేసులు కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, చట్టాలు చేస్తానికి అది అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలంట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని మొత్తం కూడా ఎలా చేస్తున్నారు ఇక్కడ సిఎంఓస్, సిఓఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్. అంటే ఇక్కడ ఏముంది, పొలిటికల్ ఇంటర్వెన్ ఉంది. నెక్స్ట్, యాజ్ ఫార్ as the appointment of the Chief Justice of India is concerned over years, a convention had developed whereby the senior most judge of the Supreme Court was appointed as the Chief Justice of India. ఎలా ఉండేది మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీనియర్ మోస్ట్ ఇన్ ది ఏజ్ వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టులో నియమించేటువంటి వాళ్ళు. దిస్ ఈజ్ అవర్ ట్రెడిషన్. బట్ దీని యొక్క ట్రెడిషన్ని ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం. అయితే దీన్ని ఏం చేసిందంటే చేసిన తర్వాత కొలిషన్ దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. చేయటం వల్ల ఏమైందంటే ఈ యొక్క కమిషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఏమైంది, కొలిషన్లో దేర్ వాజ్ ఎ కాంట్రవర్సీ, దేర్ వాజ్ ఎ డిస్ప్యూటెడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ది కొలిషన్లో ఏమంటున్నారు, ఆర్డర్ ఉన్నటువంటి మనకి సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ అపాయింటింగ్ దేర్ నోన్ పర్సన్ యాజ్ ద జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. కాబట్టి అదంతా ఒకరికి మాత్రమే ఫేవరిజంగా ఉంటుంది. తర్వాత ఆడ వచ్చినట్టు ఇంకో విషయం ఏంటంటే జ్యుడిషియల్లో ఎక్కువ మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఇక్కడ జడ్జెస్గా నియమించుకుంటున్నారు. లేకపోతే ఒక సీనియర్ జడ్జి వాళ్ళ యొక్క కమ్యూనిటీని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మాత్రం వాళ్ళు అక్కడ నియమించుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ దెర్ ఈజ్ నో ఈక్వల్ జస్టిస్ హ్యాస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కొలిషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేస్తే దీన్ని పార్లమెంట్ నోబడి యాక్సెప్టెడ్ దాట్. కొలిషన్ ఆల్సో ఇట్ ఈస్ డిలేటెడ్ దిస్ ప్రొసీజర్ అన్నమాట. అందుకోసం ఇది పోవడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది మొత్తం కూడా ఏంటంటే ఇలాంటి పొలిటికల్ ఇంటర్వెన్ జరుగుతూ ఉంది. తర్వాత కమ్యూనల్ ఇంటర్వెన్ కూడా జరుగుతూ ఉంది. యాజ్ ఫార్ యాజ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్, ఓకే దట్స్ వాట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏజ్ ప్రకారం సీనియారిటీ, ఏజ్ మీన్స్ సీనియారిటీ ప్రకారంగానే తీసుకోవడం. దిస్ కన్వెన్షన్ వాజ్ however broken twice, 2 సార్లు ఇది బ్రోకెన్ చేయడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973 అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975. 2 సార్లు ఇక్కడ ఏం చేశారంటే అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తనకు నచ్చినటువంటి జడ్జీని మాత్రమే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. బికాస్ ఆఫ్ షీ హ్యాడ్ కేసెస్ ఇన్ ద సుప్రీం కోర్టు, ఇన్ ద అలహాబాద్ హైకోర్టు ఉన్నప్పుడు ఏం చేశారంటే
ఆవిడ మీద ఉన్న కేసులు మొత్తం కూడా తొలగించుకుంటానికి వన్ పొలిటికల్ లాయల్ అనేటువంటి ఒక వ్యక్తి, అంటే జడ్జెస్ మొత్తం కూడా ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండరు, ఏదో పార్టీగా లాయల్గా ఉండడం జరుగుతుంది. అప్పుడు ఏం చేశారంటే లాయల్గా ఉన్న వ్యక్తిని ఇందిరాగాంధీ ఆ రోజు ఆయనకి చీఫ్ జస్టిస్గా అక్కడ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి అది ఒక 2 times ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత దాని మీద చాలా క్రిటిసిజం రావటం, ఆ తర్వాత మళ్ళీ అది బ్యాక్ వెళ్ళిపోవడం, యాజ్ యూజువల్గా సీనియర్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ సింగిల్ integrated judicial system in India is there. Third point to fourth point explain. This one, Third one and fourth. third one, this one. Idega the political philosophy, okay, political philosophy of the judges, their views about active and assertive judiciary, controlled and committed judiciary have an impact of the fate of the legislations enacted. So whatever that the judges are going to be taking judgment should be reflected to make another laws. It should be the way, it should be the guidelines to make another laws of the any state or any ఆర్గనైజేషన్. సపోజ్ ఇప్పుడు ఒక జడ్జి ఇస్తున్నటువంటి తీర్పు ఎలా ఉండాలంటే రాబోతున్నటువంటి జడ్జెస్ కానీ రాబోతున్నటువంటి కేసులకి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి. అంటే అలాంటి లెజిస్లేషన్స్ ఎనాక్టెడ్ చట్టాలు చేసుకునే దానికి అనుకూలంగా ఉండాలి తప్ప it should not be loyal to any political party, any person, or should not be favored to any political party, should not be favored to any person. ఇలా ఉండకూడదు. అలాగా పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ది జడ్జెస్ అనేటువంటిది పొలిటికల్గా వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా ఎక్కడ ఏది వాళ్ళకి ఎంతవరకు ఏం కావాలో అంతవరకు ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లాగా ఉండాలి. ఆ జడ్జిమెంట్ ప్రకారంగానే తర్వాత ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వాలన్నా దే కెన్ కోట్ దిస్ జడ్జిమెంట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అలా చేయాలని చెప్పేసి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ది జ్యుడిషియల్ అపాయింట్మెంట్. ఇక్కడ ఎవరు ఉంటున్నారు దీంట్లో? మినిస్టర్స్. ఎవరు? పొలిటికల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, గవర్నర్స్ కానీ, సీఎం కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే హైకోర్టు. వీళ్ళు దీంట్లో ఈ యొక్క జడ్జిని నియమించాలి అంటే వీళ్ళ యొక్క ఇంటర్వ్యూన్ ఉండాలి. వీళ్ళు ఎవరు ఉండాలంటే జడ్జిమెంట్ దూరంగా ఉండాలి అని అంటున్నారు. జడ్జిమెంట్లో దే షుడ్ నాట్ బి సపోర్ట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దే షుడ్ నాట్ సపోర్ట్ టు ఎనీ ఇండివిజువల్ పర్సన్. సపోర్ట్ చేయకూడదు. ఒకటి ఇక్కడ జడ్జిని తీసుకోవాలంటే వాళ్ళు ఎవరు చేయాలి? రాష్ట్రం నుంచి ఒక 4 మెంబర్స్ని 5 మెంబర్స్ని తీసుకోవాలి. హూ హ్యాస్ టు ఇన్ఫార్మ్ దిస్? మనకి కొలిషన్ చెప్తుంది తెలంగాణ, ఆంధ్రాలో ఒక 4-5 మాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్కోప్ ప్రకారంగా 32 కాబట్టి మాకు ఇక్కడ 28 ఉన్నారు, రెస్ట్ 4 వీ నీడ్ అని అంటారు. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కోర్టులో లేకపోతే అకార్డింగ్ టు దీస్ ఎక్స్పీరియన్సెస్ ఎవరున్నారో మాకు సార్ట్ అవుట్ చేయమంటారు. దెన్ కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్ విల్ సార్ట్ అవుట్ ఆల్ దట్ నేమ్స్ని అక్కడ సార్ట్ అవుట్ చేస్తుంది. ఈ సార్ట్ అవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పొలిటికల్ లాయల్గా ఉన్న వాళ్ళని, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఇక్కడ పొలిటికల్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. అయితే వీళ్ళు తీసుకొని ఏది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నథింగ్ బట్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ అంటే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 4 మెంబర్స్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు బి అనౌన్సింగ్ 4 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్స్. అండ్ వీళ్ళు ఏం చేస్తారు? దీంట్లో తీసుకున్నాక గవర్నర్కి పంపించడం జరుగుతుంది. గవర్నర్ కూడా ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. 100% గవర్నర్ షుడ్ యాక్సెప్ట్. అయితే గవర్నర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, అంటే గవర్నర్ కాదు ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది స్టేట్, ఈయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఈయన కూడా దానికి నో అంటానికి లేదు. అయితే గవర్నర్ ఇక్కడ చీఫ్ జస్టిస్ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు ది ఏజ్, ఎక్స్పీరియన్స్, అంటే లా నాలెడ్జ్, వీటి ప్రకారం వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ చేస్తారు. ఈ లిస్ట్ మొత్తం కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ గవర్నర్ పంపిస్తారు. గవర్నర్స్ అంటే దట్ పోలీస్. అపాయింట్మెంట్
ఏ మెన్షన్ ఉండకూడదంటారు కదా. అందుకోసమే ఎన్జాక్ అనేటువంటిది రావడం జరిగిందమ్మా. ఈ ఎన్జాక్ ఏమైందంటే ఎన్జాక్లో కూడా పొలిటికల్ ఇంటర్వెన్ ఉంది. ఎన్జాక్ పొలిటికల్ ఇంటర్వెన్ ఉంది, తర్వాత కొలిజం వచ్చేసి పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ దట్ కమ్యూనల్ ఇంటర్వెన్ ఉంది, తర్వాత పర్సనల్ ఇంటర్వెన్ ఉంది, పర్సనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం కూడా ఏంటంటే ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది వన్ కమ్యూనిటీ, వన్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అంతే. And recently in the judiciary is like basic structure of constitution and the article వచ్చింది. అంతే. యాక్చువల్గా మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ హ్యాస్ టు ఫాలో దట్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ కంప్లీట్లీ ఇంటర్వెన్ ఆఫ్ ది పాలిటిక్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇంట్రెస్ట్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ మొత్తం కూడా అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే జరగాలి. ఓకేనా? నెక్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది జ్యుడిషియరీ.